నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు తరచూ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారా? వైరల్ ఫీవర్ రావడానికి కారణాలేంటి? H3N2 లక్షణాలు ఎలా ఉంటాయి? H3N2కు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాట్లాడేందుకు మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. నమస్తే. బేసిక్గా ఫీవర్స్ అని వింటాము, వైరల్ ఫీవర్స్ అని కూడా వింటాము. ఫీవర్కి వైరల్ ఫీవర్స్కి డిఫరెన్స్ ఏంటి? సీజనల్గా వచ్చే మార్పుల వల్ల వస్తాయా? అంటే వైరల్ ఫీవర్స్ ఎట్లా ఉండేవండి, లైక్ బేసిక్లీ అక్యూట్ ఆన్సెట్ హై గ్రేడ్ ఫీవర్స్ వస్తాయండి. అంటే చాలా తక్కువ టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారండి. ఇంక్యుబేషన్ పీరియడ్ ఏంటంటే ఒక మనిషి నుంచి మనిషి వరకు వచ్చేసరికి ఎంత టైం పడుతుంది. సో యూజువలీ మనకి కొత్త ఫ్లూస్ ఆర్ టేకింగ్ ఓన్లీ బిట్వీన్ 1 to 3 days అండి. సో 3 days తర్వాత మీకు లక్షణాలు స్టార్ట్ అవుతాయండి. యూజువలీ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఒక కోల్డ్ అండ్ కాఫ్తో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత సడన్ ఆన్సెట్ హై గ్రేడ్ ఫీవర్ వస్తుందండి. సో ఈ ఫీవర్ అప్పుడప్పుడు 105, 106 వరకు కూడా వస్తుందండి. అండ్ ఈ ఫీవర్స్ వచ్చినాక నుంచి ఇట్ విల్ ప్రెజెంట్ విత్ అదర్ ఫీచర్స్ అండి. ఇట్లాగా మీకు హెడ్ ఏక్ రావచ్చు, దెన్ మయాల్జియాస్ అంటే మజిల్ పెయిన్స్ రావచ్చు, జాయింట్ పెయిన్స్ రావచ్చు, కోల్డ్ అండ్ కాఫ్ రావచ్చు, స్టమక్ పెయిన్ రావచ్చు, మోషన్స్ వామిటింగ్స్ కూడా అవ్వచ్చు. సో ఇవన్నీ యూజువలీ వైరస్ ఎట్లా ఉంటుందంటే మల్టీ సిస్టమిక్ ఉంటుందండి. అంటే ఒక ప్లేస్లో ఉండదు. ఇట్ విల్ అటాక్ ద ఎంటైర్ బాడీ అండ్ ఫీచర్స్ విల్ బి దే త్రూ అవుట్ ద బాడీ అండి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ విచ్ ఆర్ ద మోర్ సీరియస్ ఇన్ఫెక్షన్స్ అండి, ఇవి ఒక ప్లేస్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూమోనియాస్ వచ్చినాయి అనుకోండి, ఇట్లా కోల్డ్ అండ్ కాఫ్ అండ్ ఫీవర్ స్టార్ట్ అవుతుంది. ఫీవర్ కూడా ఇనిషియల్లీ 9900తో స్టార్ట్ అవ్వచ్చు. దాని తర్వాత ఇట్ కీప్స్ బికమింగ్ మోర్ అండ్ మోర్ అండి. అప్పుడప్పుడు 103, 104 ఇవన్నీ కానీ ఒక 3-4 days తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయండి. ఓకే. అండ్ ఈ మధ్య కాలంలో ఇన్ఫ్లుయెన్జా H3N2 అని వింటున్నాము, ఇదేంటి? ఇన్ఫ్లుయెన్జా H3N2 అంటే బేసిక్లీ యాక్చువల్లీ దీన్ని హాంకాంగ్ ఫ్లూ అంటారండి. దిస్ కేమ్ ఇన్ 1968 ఫస్ట్. దానికంటే ముందు ఇట్స్ అ వెరీ ఓల్డ్ వైరస్ అండి. ఇన్ఫ్యాక్ట్ మన స్వైన్ ఫ్లూ 2009లోనే ఇట్ వాస్ ఫస్ట్ దేర్. కానీ మన హాంకాంగ్ ఫ్లూ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్ప్రింగ్ ఫ్లూ అండి. ఇట్ స్టార్టెడ్ ఆల్మోస్ట్ 1968 అండి. ఫస్ట్ హాంకాంగ్లో స్టార్ట్ అయింది. ఇట్ వాజ్ అ వెరీ లార్జ్ స్కేల్ పాండమిక్ అండి. అండ్ దిస్ లార్జ్ స్కేల్ పాండమిక్ వాజ్ ఆల్మోస్ట్ ఇట్ కిల్డ్ అరౌండ్ 4 lakh people అండి టిల్ నౌ. ఓకే, సో మళ్ళీ ఇప్పటి నుంచి సిన్స్ ద పాస్ట్ 1-2 months నుంచి మళ్ళీ ఇట్ హెస్ అగైన్ ఇంక్రీస్డ్ ఇన్ ఫ్రీక్వెన్సీ అండి. చాలామందికి మళ్ళీ కోల్డ్స్ అండ్ కాఫ్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ మన స్వైన్ ఫ్లూ దట్ ఈస్ H1N1. సో బేసిక్లీ ఇన్ఫ్లుయెన్జా ఎట్లా ఉంటుందంటే అండి, ఇట్ హ్యాస్ 4 types అండి, ABCD. సో ఈ BCD ఆర్ లైక్ నాట్ ఇంపార్టెంట్ అండి. ఈ సబ్ టైప్ ఏలో మీకు సర్ఫేస్ ప్రోటీన్స్ అంటే వైరస్ మీద ఉన్న ప్రోటీన్స్ బట్టి మీకు ఆల్మోస్ట్ యూ విల్ హ్యావ్ H and N అండి. సో H1N1 ఉండొచ్చు, H1N2 ఉండొచ్చు, H3N2 ఉండొచ్చు. సో నౌ ద ప్రెసెంట్ ట్రెండింగ్ ఇస్ H1N1 విచ్ ఇస్ స్వైన్ ఫ్లూ అండి. 2009లో వచ్చిన పాండమిక్. అండ్ దిస్ హాంకాంగ్ ఫ్లూ విచ్ హెస్ కాజ్ లైక్ 1968 పాండమిక్ అండి ఇన్ హాంకాంగ్ విచ్ ఇస్ H3N2. ఓకే, సో ఆ సబ్ టైప్స్ బట్టి ఉంటుందండి. సో ఈ ఫ్లూ ఎట్లా వస్తుందంటే ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ ఫ్లూ అండి. 90% ఆఫ్ కేసెస్ అంటే 90% మందికి అసలు ఏం రావట్లేదండి. జస్ట్ ఫీవర్ వస్తుంది, ఒక 2-3 days ఉంటుంది, వెళ్ళిపోతుంది. కానీ మిగతా 10%లో ఒక 5% మందికి మీకు హై గ్రేడ్ ఫీవర్ వస్తుందండి. ఇట్ ఈస్ స్టేయింగ్ ఫర్ ఆల్మోస్ట్ అట్లీస్ట్ 5 to 7 days. అండ్ ఆ మిగతా 5% పీపుల్ ఆర్ ఫాలోయింగ్ రియలీ సిక్ హూ లైక్ రిక్వైర్ హాస్పిటలైజేషన్, ICU, వెంటిలేషన్, లైక్ ఆల్ దీస్ థింగ్స్ అండి. ఓకే, అంటే ఆల్మోస్ట్ లైక్ కరోనా సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా H3N2లో ఉంటాయి అంటున్నారు, అది కరెక్టేనా? కరోనా సిమ్టమ్స్ వేరియేషన్ చాలా ఉందండి. కరోనా యాక్చువల్లీ వాజ్ కాజింగ్ మచ్ మోర్ సివియర్ డిజీజ్ అండి. బట్ ద ప్రాబ్లమ్ ఇస్ ఇప్పుడు కరోనా వైరస్ ఏమైందంటే అండి, లైక్ మీకు ఫీవర్ వచ్చినాక ద బాడీ ఇట్ సెల్ఫ్ ఈస్ డూయింగ్ సంథింగ్ కాల్డ్ సైటోకైన్ స్టార్మ్ అండి. అంటే మన ఓన్ బాడీ స్టార్ట్స్ డ్యామేజింగ్ అవర్ ఓన్ బాడీ అండి. దానివల్ల యూజువలీ వెంటిలేషన్స్ అండ్ ఇలాంటి కేసెస్కి మనం స్టిరాయిడ్స్ ఎంత ఎర్లీ స్టార్ట్ చేస్తే మీకు ప్రాణంకి అంత తక్కువ ప్రాబ్లం వస్తుందండి. కానీ దిస్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. సో దిస్ ఈస్ బేసిక్లీ అన్ అక్యూట్ ఆన్సెట్ వైరల్ ఇన్ఫెక్షన్ అండి. జస్ట్ సడన్గా హై గ్రేడ్ ఫీవర్ వస్తుంది అండ్ యూ హ్యావ్ టు ట్రీట్ ఇట్ బై యూజింగ్ PCM. అండ్ అదర్ కేసెస్, ఎస్పెషలీ కేసెస్ విచ్ ఆర్ నాట్ ఫాలోయింగ్ వెరీ సిక్ అండి, వాళ్ళకి జస్ట్ ఒక 1-2 days ట్రీట్మెంట్ ఇస్తే ద చైల్డ్ ఈవెన్ జస్ట్ బై హోమ్ మేడ్ ట్రీట్మెంట్ ఆల్సో ఇట్ ఇస్ సబ్సైడింగ్. ఇనిషియల్గానే H3N2 ఉంది అన్న విషయం తెలియాలి అంటే ఏ సిమ్టమ్స్తో అర్థం చేసుకోవచ్చు అంటారు? సో H3N2 ఇట్ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ బేసిక్లీ యూ విల్ స్టార్ట్ విత్ కోల్డ్ అండ్ కాఫ్ అండి. అదొక 1-2 days ఉంటుంది. దాని తర్వాత ఫీవర్ స్టార్ట్ అవుతుందండి. ఫీవర్ విల్ స్టార్ట్ ఆఫ్ ఎట్ అరౌండ్ 102, 103. ఇఫ్ ద ట్రీట్మెంట్ ఇస్ నాట్ స్టార్టెడ్ ఇట్స్ గోయింగ్ టిల్ అరౌండ్ 105, 106 అండి. అండ్ నార్మల్లీ ఒక 3-4 daysలో జస్ట్ ఇఫ్ యూ యూస్ ప్రాపర్ ట్రీట్మెంట్ ఇట్ ఈస్ అగైన్ కమింగ్ డౌన్ అండి. ఉట్టి ఒక 10% మందిలోనే కొంచెం సీరియస్ అవుతుందండి. ఓకే, అంటే బేసిక్గా క్లైమేట్ చేంజ్ అవుతుంది అంటేనే చాలా మందిలో జ్వరం, జలుబు, దగ్గు ఇవన్నీ కామన్గా ఉంటాయి. దట్ ఈస్ కామన్ అండి. మన బాడీ వైరస్కి అని డిఫరెన్స్ ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? వైరస్ అంటే ఇది సీజనల్ రైనైటిస్ ఇస్ డిఫరెంట్ అండి. ఎందుకంటే మనకి టెంపరేచర్ చేంజెస్ వస్తున్నప్పుడు మీకు ఈ వైరసెస్ కాదండి, మన బాడీ ఇట్ సెల్ఫ్ మనకి హిస్టమిన్ ఒక పదార్థం ఉంటుంది. వెన్ దట్ ఇంక్రీజెస్ ఇన్ అవర్ బాడీ ఆటోమేటిక్లీ సెక్రీషన్స్ ఆల్ ఓవర్ ద బాడీ ఇంక్రీజ్ అవుతాయండి.
సో దానివల్ల మీకు ఇట్లాగా సడన్గా రన్నీ నోస్ అన్న ఇట్లా డ్రై కాఫ్ అన్న ప్రొడక్టివ్ కాఫ్ అన్న స్టార్ట్ అవ్వచ్చు. ద వే టు డిఫరెన్షియేట్ బిట్వీన్ దిస్ అండ్ దిస్ కామన్ ఫ్లూ విచ్ ఇస్ కమింగ్ అండి ఇస్ బై ఫీవర్. సో ఫీవర్ యూజువలీ మీకు ఎలర్జిక్ రెస్పాన్స్లో రాదండి, యూ విల్ ఓన్లీ గెట్ కోల్డ్ అండ్ కాఫ్. ఈ వైరల్ ఫీవర్స్ ఒకసారి అటాక్ అయితే ఎన్ని డేస్ వరకు ఎఫెక్ట్ చేస్తాయంటారు? వైరల్ ఫీవర్స్ ఇట్ డిపెండ్స్ అండి, చెప్పాను కదా ఆల్రెడీ, ఒక 60 to 70% మందికి జస్ట్ అన్డిఫరెన్షియేటెడ్ ఫీవర్ అండి. అంటే మీకు ఒక 2 days అప్పర్ లిమిట్ 3 days జ్వరం వస్తుంది, దానికే వెళ్ళిపోతుందండి. సో దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు, జస్ట్ హోమ్ మేడ్ ట్రీట్మెంట్, పారాసిటమాల్, అండ్ ఇఫ్ యూ జస్ట్ టేక్ సమ్ యాంటీహిస్టమినిక్ ఫర్ కోల్డ్ అండ్ వన్ బ్రాంకోడైలేటర్ ఫర్ కాఫ్, ఇట్ ఈస్ బీయింగ్ ఇనఫ్. బట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ దట్ ఆర్ ఫాలింగ్ సిక్ అండి, దిస్ ఓసల్టమివిర్ అండ్ ఆల్ దీస్ యాంటీవైరల్ డ్రగ్స్ వాడకుంటే ద చైల్డ్ ఈస్ గెటింగ్ సిక్. ఓకే, అంటే ఏజ్ బ్యారియర్స్ కూడా ఏమన్నా ఉంటాయా? ఈ ఏజ్ వాళ్ళు తొందరగా ఎఫెక్ట్ అవుతారు, అవునండి. ఇట్స్ బేసిక్లీ 2 age groups ఉంటాయండి విచ్ ఆర్ కాల్డ్ ఎస్ హై రిస్క్ గ్రూప్. హై రిస్క్ గ్రూప్ ఇస్ లెస్ దెన్ 15 years అండి అండ్ మోర్ దెన్ 50 years. సో ఈ 15 to 50 years మధ్యలో యూజువలీ సివియర్ డిజీజ్ రావట్లేదండి. సో పిల్లలు లెస్ దెన్ 15 years అండ్ మీకు మోర్ దెన్ 50 years అడల్ట్స్కి వస్తుంది. ఓకే, ముందుగానే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే చాలా మంచిది అంటారు? ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. లైక్ బేసిక్లీ ఏమైందంటే అండి, మీకు ఈ కోవిడ్ పాండమిక్లో అవర్ ఇమ్యూన్ సిస్టమ్ హిట్ రీసెట్ బటన్ అండి. సో ఏమైందంటే లైక్ ఎవ్రీబడి వాజ్ వెరీ కేర్ఫుల్, ఇంట్లోనే ఉన్నారు లాక్డౌన్లో. సో దానివల్ల మన ఇమ్యూనిటీ పవర్ మొత్తం అంటే విచ్ వాజ్ కంటిన్యూస్లీ సీయింగ్ ఆల్ దీస్ పర్టికులర్ ఆర్గానిజమ్స్ ఇన్ అవర్ బాడీ అండ్ విచ్ ప్రొటెక్ట్స్ అస్ ఫ్రమ్ దీస్ ఆర్గానిజమ్స్ అండి, ఇట్ ఆల్ హిట్ రీసెట్ బటన్ అండి. అంటే మన ఇమ్యూనోగ్లోబులిన్స్ పడిపోయినాయి. సో దానివల్ల నౌ ద బాడీస్ సడన్లీ ఇప్పుడు మాస్క్ తీసేసి, సోషల్ డిస్టెన్సింగ్ తీసేసి, గోయింగ్ ఇన్ టు పబ్లిక్ ఏరియాస్, ఎస్పెషలీ స్కూల్స్ నుంచి వస్తుందండి. దిస్ ఈస్ హ్యాపెనింగ్ and because of that like the child is falling sick very frequently, and the main problem comes with the Indian mothers andi. They are not worried about whether their child is sick or not, just school ki ellali, exams raayali. So that is more important for them. So just even if the child is very sick, itla paracetamol istunaru and school ki pampistunaru without a mask, and they are coughing over everybody and everybody is getting the virus andi. Okay, తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు మీరు? ట్రీట్మెంట్ అంటే రైట్ నో యాంటీవైరల్స్ ఆర్ ద మెయిన్ స్టే ఆఫ్ ద ట్రీట్మెంట్ అండి. మీకు ఓసెల్టమివిర్ అని ఒక డ్రగ్ వస్తుందండి, దట్ ఈస్ లైక్ ద మెయిన్ స్టే ఆఫ్ ద ట్రీట్మెంట్. ఇట్స్ చాలా బ్రాండ్ నేమ్స్లో ఉంటుందండి, ఫ్లూవిర్, టామీ ఫ్లూ ఇవన్నీ. సో వీ గివ్ ఇట్ ట్వైస్ అ డే ఫర్ 5 days అండి. సో వెదర్ ఇట్స్ రిక్వైర్డ్ ఆర్ నాట్ ఈస్ ఓన్లీ బేస్డ్ ఆన్ సిమ్టమ్స్ అండి. మీకు సివియర్ సిమ్టమ్స్ అండ్ విచ్ ఇస్ నాట్ సబ్సైడింగ్ ఆఫ్టర్ 3 days, దెన్ వీ స్టార్ట్ టామీ ఫ్లూ అండ్ వీ కంటిన్యూ ఫర్ 5 days అండి. ఓకే, ఈ H3N2 అనే దానికి కూడా సేమ్ ట్రీట్మెంట్ అండి. ఎనీథింగ్ దట్ హ్యాస్ H and N subtypes, that is I told కదా, on the surface of the protein, on the surface of the virus there are the proteins అండి. సో ఎనీ ఇన్ఫ్లుయెన్జా క్లాస్ ఆఫ్ వైరసెస్ కి వీ కెన్ యూస్ ఓసల్టమివిర్ అండి, and it is working very well. ఇప్పుడు మీరు చూస్తున్నది ఓన్లీ H3N2 నేనా, లేదంటే ఇంకా ఏదైనా వైరసెస్ కూడా అటాక్ చేస్తున్నట్టు అర్థమవుతుందా? స్వైన్ ఫ్లూ కూడా ఉందండి, దిస్ H1N1 సబ్ టైప్ కూడా వస్తుంది. వీ హ్యావ్ హ్యాడ్ అట్లీస్ట్ ఓవర్ ద పాస్ట్ 1 month వీ హ్యాడ్ క్లోజ్ టు 50 to 60 cases ఆఫ్ స్వైన్ ఫ్లూ ఆల్సో అండి. అండ్ ఇప్పుడు కొత్తగా ఎడినో వైరస్ అని ఒక కొత్త వైరస్ వస్తుందండి. దిస్ ఈజ్ యాక్చువల్లీ మోర్ డేంజరస్ దెన్ H3N2 ఆల్సో. Okay, so what is happening is make you a fever is coming, it is staying for at least 1 week and minimum 1 week and sometimes up to 10 days, and child is also falling very very sick andi. So H3N2 is more rapidly infective gani, adenovirus is a more dangerous virus andi. And nowadays this is not the season andi, gani dengue kuda ostundandi for like lot of people because mosquitoes are very rampant andi nowadays. So dengue kuda I think I would constitute around 10% of all the infective rates right now. Okay, అండ్ ఈ మధ్య కాలంలో ఈ H3N2 వల్ల మరణించిన వాళ్ళ గురించి కూడా వింటూ ఉన్నాము. అది ఎందుకు జరుగుతుంది? అంటే జస్ట్ వైరస్ కాబట్టి అటాక్ చేసి తగ్గిపోవాలి కదా. ఇట్ ఈస్ జస్ట్ వైరస్ అండి, బట్ వైరసెస్ ఆల్సో క్యాన్ కాజ్ సివియర్ డిజీజ్ ఇఫ్ ద ట్రీట్మెంట్ ఇస్ స్టార్టెడ్ లేట్ అండి. సో ఏం చేస్తారంటే మదర్స్ ఎట్లా అనుకుంటున్నారంటే వైరసే కదా అని చెప్పి ఇంట్లో ఉంచుకొని అదే పారాసిటమాల్ దేర్ కంటిన్యూ అండ్ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయండి. స్టిల్ దేర్ థింకింగ్ నో విల్ జస్ట్ యూస్ పారాసిటమాల్ ఫర్ 1 full week and they're getting the child to us after the child is in మొత్తం ఇట్లాగా శ్వాసలో ఇబ్బంది స్టార్ట్ అయిపోయినాక. సో దోస్ కేసెస్ హ్యావ్ అ ఛాన్స్ టు డై అండి. If you take a prompt treatment and quick treatment, usually nothing is happening to the child. బేసిక్గా ఏ టైంలో వాళ్ళు డాక్టర్స్ని కన్సల్ట్ చేయాలంటారు? ఫీవర్ వచ్చిన వెంటనేనా, లేదంటే ఇప్పుడు? వెంటనే అవసరం లేదండి, ఇనీషియలీ పారాసిటమాల్తో కంటిన్యూ చేయొచ్చు. సో బేసిక్లీ మీరు ఫీవర్ ఫర్ ఇవాల్యుయేషన్ అంటారండి. ఇవాల్యుయేషన్ అంటే టెస్ట్లు ఎప్పుడు చేయాలి, లేకుంటే డాక్టర్ని ఎప్పుడు చూడాలి, యాంటీబయాటిక్స్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి. దిస్ ఇస్ ఆల్ 48 hours అండి. 48 hours మీరు ఇంట్లో ఏదైనా హోమ్ రెమెడీస్, పారాసిటమాల్, యాంటీహిస్టమినిక్స్ ఇవన్నీ వాడి 2 days తర్వాత కూడా తగ్గకుంటే దెన్ ఐ సజెస్ట్ దట్ యు సీ అ డాక్టర్. అండ్ డాక్టర్, బేసిక్గా ఇంట్లో హోమ్ రెమెడీస్ అందరికీ అలవాటు అయిపోయినాయి. సో స్టీమ్ పెట్టుకోవడం కావచ్చు, లేదంటే మెడిసిన్స్ మీరు చెప్పినట్టు వీటితోనే వీళ్ళు ట్రీట్మెంట్ అంతా ఇంట్లోనే చేసేసుకుంటున్నారు. అలా చేయటం వల్ల ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉంటాయంటారా, లేదంటే డాక్టర్స్ని కన్సల్ట్ అవడమే మంచిది అంటారా?
అంటే మీకు దిస్ వీ హ్యావ్ అలోపతి అండ్ వీ హ్యావ్ ఆయుర్వేద అండి. సో ఆయుర్వేద ఐ ఎమ్ నాట్ గోయింగ్ టు కమెంట్ ఆన్ ఇట్ అండి, బట్ అలోపతి లైక్ పారాసెటమాల్ ఫార్ షూర్ వాడాలండి. ఇఫ్ యూ థింక్ దట్ ఈస్ అ హై గ్రేడ్ ఫీవర్ అండ్ ఇట్ విల్ సబ్సైడ్ ఆన్ ఇట్స్ ఓన్, సబ్సైడ్ అవ్వదండి. సో ఓన్లీ untreated fevers for 2 days. If you're thinking home remedies are not working, then please come and see a doctor అండి. ఓకే. మీరు ఇప్పటి వరకు చూసిన కేసెస్ని బట్టి రిస్క్ కంటెంట్ అంటే ఎంతవరకు ఉంటుందంటారు? రిస్క్ కంటెంట్ యాక్చువల్లీ ఇప్పుడు మన ప్రెసెంట్ లోడ్ కండి లైక్ వాట్ వీ ఫీల్ ఇస్ లైక్ ఫీవర్స్ ఆర్ నాట్ కమింగ్ డౌన్. అంటే ద పేషెంట్స్ హూ యాక్చువల్లీ కమ్ టు అస్ దే ఆర్ ఆల్రెడీ అండర్ ద మూడ్ దట్ యునో ఒక డాక్టర్ని చూస్తే 2 daysలో ఫీవర్ తగ్గిపోవాలి. సో ఆల్ దీస్ పేషెంట్స్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ దే ఆర్ థింకింగ్ దట్ అవర్ ట్రీట్మెంట్ ఇస్ రాంగ్. సో దే ఆర్ స్కిప్పింగ్ డాక్టర్స్ అండి. దే ఆర్ గోయింగ్ టు అదర్ డాక్టర్స్ అండ్ దే ఆర్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్. So at one point of time you have to check andi like what is there exactly. So I feel that 4 days lo kuda jaram takku avukunte it's better to go in for blood test andi. If you don't do blood test even on the 5th day of fever, then the child might get serious andi. So instead of skipping the doctor, you can go back to the same doctor and that doctor will have a better idea about what your child has andi. ఓకే. ఈ మధ్య కాలంలో మీరు వింటున్న ఈ వైరసెస్, ఈ అడినో వైరస్ H3N2 కాకుండా ఇంకేదైనా వైరసెస్ ఉన్నాయా? వాటిలో ఎంతవరకు దేన్ని కాంప్లికేటెడ్గా తీసుకోవాలంటారు? ఓకే. ఇప్పుడు కొత్తగా యూ హ్యావ్ దిస్ మిక్సో వైరస్, పారామిక్సో వైరస్, యూ హ్యావ్ పారా ఇన్ఫ్లుయెన్జా వైరస్, లైక్ దెర్ ఆర్ మెనీ, దిస్ ఎంట్రో వైరస్ అండ్ ఆల్సో డెంగీ అండి. సో డెంగీ ఒక్కటి లైక్ వీ హ్యావ్ యాక్చువల్లీ సీన్ అ ప్యాటర్న్ ఇన్ దిస్ పర్టిక్యులర్ డిజీజ్ అండి. లైక్ ముందట్లాగా ఇట్ ఈస్ నాట్ కిల్లింగ్ పీపుల్ అండి, ఇట్స్ జస్ట్ కమింగ్ ఎస్ అన్డిఫరెన్షియేటెడ్ ఫీవర్ అండ్ ఇట్ జస్ట్ మనం డెంగీ టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుంది. కానీ డెంగీకి ఐ డోంట్ థింక్ యూ షుడ్ బీ మచ్ ప్రాబ్లమాటిక్ అండి రైట్ నౌ అయితే. అండ్ పిల్లల్లో డెంగీ ఎక్కువగా ఎఫెక్ట్ చూపించింది అనేవాళ్ళు. ఇప్పుడున్న వైరసెస్ ఏ ఏజ్ గ్రూప్స్ని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది? యూజువలీ డెంగీకి హై రిస్క్ గ్రూప్ ఇస్ లెస్ దెన్ 2 years అండి అండ్ మోర్ దెన్ 60 years. సో ఈ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో ఇఫ్ యువర్ డెంగీ IgM ఆర్ NS1 antigen is positive, you have to at least observe the child for 3 days అండి. బికాస్ డెంగీ మీకు ఫీవర్ తక్కువ అయినాక నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందండి. సో 3rd day of ఫీవర్ నుంచి యూ గో ఇన్ టు క్రిటికల్ ఫేజ్ విచ్ లాస్ట్ ఫర్ 3 days. సో ఈ క్రిటికల్ ఫేజ్లో బీపీ డౌన్ అవ్వచ్చు, ప్లేట్లెట్స్ డౌన్ అవ్వచ్చు. ఓకే. అండ్ ఇప్పుడున్న సీజనల్ చేంజెస్ వల్ల సమ్మర్లో కూడా కొంతమందికి జలుబు, దగ్గు, వేడి వల్ల వచ్చే రకరకాల రీజన్స్ వల్ల ఉంటాయి. సో దాన్ని ఈ వైరసెస్తో ఎలా డిఫరెన్షియేట్ చేసుకుంటూ వాళ్ళు అర్థం చేసుకోవాలంటారు? అంటే డిఫరెన్షియేట్ అని కాదండి, బేసిక్లీ లైక్ హీట్తో వచ్చే వైరసెస్ ఆర్ డిఫరెంట్ అండి. ఇప్పుడు యాక్చువల్లీ ఈ మార్చ్ అండ్ ఏప్రిల్ ఈ 2 months అండి ఫర్ ఆల్ పీడియాట్రిషియన్స్ అండ్ ఫర్ డాక్టర్స్ ఇన్ జనరల్ అండి. లైక్ దిస్ ఇస్ కాల్డ్ గ్యాస్ట్రోఎంటరైటిస్ మంత్ అండి. గ్యాస్ట్రోఎంటరైటిస్ మంత్ అయితే మనకి వామిటింగ్స్, లూజ్ మోషన్స్ వచ్చే మంత్ ఇది. ఓకే. సో అది కూడా ఉన్నాయండి. దట్ కన్స్టిట్యూట్స్ ప్రాబబ్లీ ఇప్పుడు మేము చూసే కేసులన్నీ ఒక 10 to 15% కేసెస్ గ్యాస్ట్రోఎంటరైటిస్ కేసెస్ కూడా అవుతున్నాయి. ఓకే. సో అది కూడా యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. దట్స్ వై డ్యూరింగ్ దీస్ సీజన్స్ ఎస్పెషలీ వీ డోంట్ వాంట్ చిల్డ్రన్ టు ఈట్ అవుట్ సైడ్ ఫుడ్ అండి. Outside food, junk food and unfiltered water, people who don't have ROs, people who are drinking direct tap waters, వాళ్ళకి వస్తుందండి. ఓకే. అండ్ పిల్లలు అన్నాక ఆడుకోవటం లేదంటే ఎక్కువ మందితో మాట్లాడుతూ మింగిల్ అవుతూ ఉంటారు. సో అలాంటప్పుడు పిల్లల్ని ఈ వైరసెస్ నుండి కాపాడడం చాలా కష్టం. ఎస్పెషల్లీ పిల్లల కోసం ఎటువంటి కేర్ తీసుకోమంటారు? పిల్లల కోసం బేసిక్లీ ప్రివెన్షన్ ఆల్సో ఇస్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీకు బేసిక్లీ ఈ వైరల్ ఫ్లూస్ అండి దే స్ప్రెడ్ త్రూ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటే దగ్గు అన్న, తుమ్ముతో అన్న. సో ఎప్పుడన్నా వైల్ ప్లేయింగ్ ఇన్ అ గ్రూప్ అండి ఇట్స్ బెటర్, ఈవెన్ ఐ సిన్సియర్లీ ఆస్క్ ద మదర్స్, డోంట్ సెండ్ యువర్ చైల్డ్ టు ప్లే ఇఫ్ హీ హ్యాస్ ఎనీ సిమ్టమ్స్ ఆఫ్ కోల్డ్ అండ్ కాఫ్ అండి. ఓకే. సో ఇఫ్ యూ సెండ్ ద చైల్డ్ అండ్ ఇఫ్ హీ హ్యాస్ కోల్డ్ అండ్ కాఫ్ దెన్ హీ విల్ గో అండ్ స్ప్రెడ్ టు అదర్ పీపుల్ అండి. Okay, so prevention also includes fomite transmission andi. Fomite ante surface transmission. For example, if they're playing with some pen or pencil and if they catch that pencil and put in their mouth, వాళ్ళకి రావచ్చండి. So this is the only 2 ways that this H3N2 is spreading. And the main thing is like what COVID-19 taught us basic rules andi, 3 basic rules. Masking, social distancing and also like washing your hands. If you don't do them andi, problem వస్తుంది. So if you don't sanitize your hands and if you don't wear a mask, especially if the child is more than 3 years old andi, teach them from 2 years only, start teaching them how to wear a mask andi. If you wear a mask properly, especially like an N95 mask andi, cloth mask is useless. N95 mask or just a plain surgical mask also gives you enough protection. Cloth mask loddandi. If you wear the mask properly, teach them to wear it over the nose, this H3N2 will not affect the child andi. ఓకే. ఇప్పుడున్న H3N2 పిల్లల్లో కూడా ఎఫెక్ట్ చూపిస్తుందా? మీరు చూస్తున్న కేసెస్లో ఎంతవరకు పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు? H3N2 is constituting around 50% of all the flu cases అండి. Around 30% is adenovirus అండి, 20% are rest of them. ఓకే. అందరి కోసం పిల్లలు, పెద్దవాళ్ళు అందరి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఒకసారి.
అగైన్ ద సేమ్ థింగ్ అండి. యాక్చువల్లీ మనం కూడా సడన్గా మాస్క్లు అంటే మన ఇమ్యూన్ సిస్టమ్స్ కూడా రీసెట్ అయిపోయినాయి అండి. బికాస్ వాట్ వీ వర్ బిఫోర్, లైక్ హౌ కేర్ఫుల్ వీ బిఫోర్, లిటరలీ ఒక పేషెంట్ చూసినాక వీ యూస్ టు శానిటైజర్ హ్యాండ్స్ అండ్ ఆల్ దట్, ఈవెన్ వీ స్టాప్ డూయింగ్ నౌ డేస్. సో ఇఫ్ యూ జస్ట్ కమ్ బ్యాక్ టు వాట్ కోవిడ్ టాట్ us అండి, like social distancing, try not to go into public areas without a mask, and sanitize your hands frequently, wash your hands frequently. Automatically I think that is more than enough for this particular virus andi. Main thing is masking andi. We have to come back to masking. ఓకే. అండ్ మీరు చూస్తున్న కేసెస్లోనే రిస్క్ కంటెంట్ని బేస్ చేసుకొని ఏదైనా కేసెస్ ఎట్లా ఉన్నాయి అనే విషయం గురించి కూడా. Risk content, like we have had lot of ICU admissions also with H3N2, but we have had no deaths till now andi. Like I think Hyderabad lo until now there were 2 + 4, around 6 people have died andi, like 4 adults and 2 children with this particular virus. But it is still in endemic stage andi, itla pandemic atla aithe avvaledandi inka. So risk factors untayandi. Risk factors mainly comorbid conditions, like for example heart diseases, BP, obesity, and if you have hypertension, diabetes mellitus, all these things are like one of the risk factors for this H3N2 only. Okay. It will attack if you are immunocompromised. So what I suggest is you have to immediately cut down, start doing exercise, eat good amounts of fruits which have vitamin C, and eat a healthy diet and live a healthy lifestyle. Get at least 8 hours of sleep and every day. Automatically your immune system will be competent. ఓకే. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు H3N2 కూడా ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళలో కూడా H3N2 ఇంకొంచెం Severe-గా వస్తుంది. Yes. అలాంటి కేసెస్ ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? అలాంటి కేసు ఉన్న వాళ్ళకి ఐ స్టిల్ సజెస్ట్ ద సేమ్ థింగ్ అండి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. ఓకే, సో జస్ట్ వేర్ అ మాస్క్ అండ్ ట్రై టు ఇంప్రూవ్ యువర్ లైఫ్ స్టైల్ అండి. దట్స్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ ఉంటే ఇఫ్ యూ డూ ప్రాపర్ ఎక్సర్సైజ్, ఆటోమేటిక్లీ ద బీపీ విల్ కమ్ డౌన్. If you have sugar and if you cut down on your diet and if you eat healthy foods, automatically the sugar levels, HbA1c will also come down. So if you're careful about your lifestyle, and again the basic 3 rules andi, wear a mask, sanitize your hands and social distance, automatically మీకు ఈ పర్టికులర్ వైరస్ అయితే రాదండి. ఓకే. అంటే ఏదైనా స్పెషల్ సిమ్టమ్ ద్వారా H3N2 అని అర్థం చేసుకోవచ్చు అంటారా? ఇది ఈ వైరసే అని ఎలా అర్థం చేసుకోవచ్చు? We usually use a 4-prong technique to like detect andi. One is high grade fever of more than 1 or 2, one is sore throat andi, and then myalgias, that is body pains, followed by respiratory tract symptoms, that is cold and cough. If these 4 are there, then almost for sure it is one of the flu variants andi. It's better to get yourself checked. ఓకే. ఇతర వైరస్లతో ఇది ఏ విధంగా సెపరేట్ చేయొచ్చు అంటారు? ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? It depends on the type andi. For example, adenovirus ki this particular oseltamivir pan avadandi. Only for the flu variant of viruses it will work. సో ఇప్పుడు కొత్తగా యూఆర్ గెటింగ్ సంథింగ్ కాల్డ్ ఇన్ఫ్లుయెన్జా ప్యానెల్ అండి. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ అన్ RT-PCR చెక్ విచ్ యూస్ టు డూ ఫర్ కోవిడ్ బిఫోర్, అండ్ ఇట్ ఈస్ అన్ PCR అండి. సో ఇట్ విల్ కమ్ ప్రాబబ్లీ విదిన్ 6 hours. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, ఎనీ ఫీవర్ దట్ ఈస్ క్రాసింగ్ 4 days, better is to go for the influenza panel అండి. It will cost you approximately 2,500. Do it అండి, and if it is there, based on that we can give specific treatment for that అండి. అండ్ మ్యూటేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అంటున్నారు. సో ఎప్పటికెప్పటికి అవి మార్పులు జరుగుతూ ఆ మార్పులు మనం ఎలా అర్థం చేసుకోవాలి? దట్ ఈస్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. బేసిక్లీ మీకు ఫ్లూ వైరస్ అండి, వాట్ ఇట్ డస్ ఇస్ లైక్ ఇట్ ట్రైస్ టు ఎస్కేప్ ద బాడీస్ ఇమ్యూన్ సిస్టమ్. దట్ ఈస్ ద రీజన్ వై దెర్ ఇస్ అ వ్యాక్సిన్ ఫర్ ఫ్లూ అండి. వ్యాక్సినేషన్ ఇస్ ద ఓన్లీ వే టు ప్రివెంట్. ఓకే, సో దిస్ పర్టికులర్ ఫ్లూ virus, every single year it mutates andi. So the new mutation strains will be studied by scientists andi, and they'll come up with a particular flu strain. That particular vaccine will release around March andi. So a March time lo adi release ayinappudu, that is a new strain. So that will protect you for 1 year andi. So in March lo vachinappudu, it's better, I suggest adults, especially children over 3 years as well as adults ki it's the same dose andi, 0.5 ml తీసుకోవాల్సి, and any child less than 3 years 0.25 ml తీసుకోవాలండి of the flu vaccine. So it is good for like all of us, especially in the present trend of all the viruses అండి. వ్యాక్సినేషన్ తీసుకోవడమే బెటర్ అండి. అప్పట్లో స్వైన్ ఫ్లూని మనం చాలా సీరియస్గా తీసుకున్నాం, చాలా డ్యామేజ్ కూడా చేసింది చాలా మందిని. సో ఇప్పుడు H3N2 కూడా అదే రకంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారా, లేదంటే దాని తీవ్రత ఏమైనా తగ్గింది అనుకోవచ్చు అంటారా? నో, తీవ్రతనం యాక్చువల్లీ పెరిగిందండి. ఇఫ్ యూ కంపేర్ టు స్వైన్ ఫ్లూ అండ్ కంపేర్ టు H3N2, ద infectivity rate is to hospitalization ratio antarandi. It is much higher in like H3N2. This is a much more dangerous virus andi. Don't take it easily. If you have H3N2 and the fever is crossing 4 days, please come and see us andi. We will treat you and we will make you all right. ఓకే. ఇంకా పర్టికులర్గా ఏదైనా కేర్ తీసుకోవాలి అంటే అందరి కోసం ఏం చెప్తారు? Yeah, basically take home message andi. What we used to do before, just try to do the same thing andi. Just wear a mask, social distance, sanitize your hands, wash your hands frequently, and your children ki please make them learn how to wear a mask at a very young age andi.
దే విల్ ఇనిషియలీ పీకేసుకుంటారు, కొంతమందికి గడ్డం కింద ఉంటుంది. సో కిడ్స్కి మాస్క్ నేర్పించడం కొంచెం కష్టం అండి. బట్ వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఇఫ్ యూ టీచ్ దెమ్ ప్రాపర్లీ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 2 years, దే విల్ లెర్న్ అండి. దే విల్ లెర్న్ అండ్ at 3 years దే విల్ వేర్ ద మాస్క్. అండ్ ద అదర్ థింగ్ ఇస్ న్యూట్రిషన్ అండ్ ఎక్సర్సైజ్ అండి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. Exercise, some physical activity, especially nowadays children, they are not eating unless you give them an iPad or a tablet or something. So try to make their life without any screens and try to improve the human touch. So make them play, keep them thin. Nowadays mothers could have same thing like they'll be very chubby children and they'll come to us and say that my kid is like not eating anything. So thin children are only better because they are more active okay, so an active lifestyle. And if you give them nutritious foods, especially fruits which have vitamin C like oranges and like apples and all these, and also if they have if they wear a mask, I think at least in children you will not get H3N2. ఓకే. అండ్ డాక్టర్, రాబోయే కాలంలో ఇంకా ఇలాంటి వైరస్ని ఎన్ని ఎదుర్కోవాల్సి వస్తుందంటారు? Adi we cannot say like the problem is like nowadays not just mutations of existing viruses there are even man-made viruses like COVID. So that probably I am not the right person to ask Yes, we should hope that different countries do not make new viruses in fact, like a lot of people feel, in fact even astrologers also feel that this world will end with one of these dangerous viruses Just I hope that this is not the case. So what we can do from our end, because these are all microparticles the only thing you can do is don't allow them to come inside our body so just wear a mask it's like extremely simple to like do it. ఎనీ వైరస్ అంటే ఏదైనా కూడా కొన్నాళ్ల పాటు ఎఫెక్ట్ చూపిస్తుంది, తర్వాత దాని ప్రభావం మళ్ళీ తగ్గుతుంది. అలా H3N2ని మనం ఎంతకాలం వరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు అంటారు? H3N2 basically until everybody is already infected same thing happened with COVID. COVID problem ఏమైందంటే it had a mutation of significance so for example when this Delta virus came from the initial COVID virus which was there this particular vaccine, it completely mutated and completely ignored the body's defense mechanism. So again it's like hitting a reset button against that virus కానీ H3N2 mutations అట్లా ఉండవండి. So once everybody is already infected with the virus, it will again become like a seasonal flu So I am thinking for the next 1 month this is going to continue the same thing and 1 month tarvata I think almost everyone would already have got it at some frequency either just as simple fever or just as cold and cough, and then it must have already left the body. ఓకే. అండ్ డాక్టర్, ఈ మధ్య కాలంలోనే అందరం వ్యాక్సినేషన్ తీసుకొని ఉన్నాము అండ్ బూస్టర్ డోసెస్ కూడా తీసుకొని ఉన్నాము. అంటే ఇమ్యూనిటీ అంతా కూడా మెయింటైన్ చేస్తున్న టైంలో ఇలాంటి వైరసెస్ అటాక్ చేస్తుంటే ఎంతవరకు రెసిస్టెన్స్ ఉంటుంది అనుకోవచ్చు? It is not just these are all extragenous immunity this is acquired immunity. What you should also know is the body has something called a natural immunity. We have immunoglobulins, we have like lymphocytes, neutrophils, and all these things, they also, even if you don't give any vaccine, they will fight the disease inside the body So it depends on how your natural immunity is against is mine. So if your immunity is better than mine, then you will get just a fever for 2-3 years. Like if my immune system is low, then automatically for me I'll like get a more severe disease That's how it works. Okay, ఒక ప్రాపర్ రెసిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అంటే that you can only do with a healthy lifestyle and a healthy food that's it, nothing else. ఓకే. ఎలాంటి లైఫ్ స్టైల్ సజెస్ట్ చేస్తారు ఇంకొకసారి? You at least exercise around 30 minutes a day at least just make it there is no excuses to like do exercise like everybody will think I am busy, I am this, I am that, like just take out time at least half an hour in a day, just do some physical activity which increases your heart rate and where you sweat and దాంతో పాటు eat healthy foods especially vitamin C, vitamin D and zinc. Like these three are known to boost the body's immune system so these three have to be included in your diet, or you can take them as a tablet from outside and the last one is very healthy lifestyle lifestyle don't sleep late, get at least 8 hours of sleep, and also make sure that your body is always healthy. అండ్ పిల్లల్లో వాళ్ళైతే ఎక్సర్సైజెస్ కంటే ఆటల్లో ఎక్కువగా ఉంటారు, ఎక్కువగా అలసిపోతూ ఉంటారు అండ్ ఫుడ్ సరిగ్గా తీసుకోరు, వాళ్ళకి ఎలా? వాళ్ళకి బేసిక్లీ మదర్స్ ఎట్లా అయిపోయారండి లైక్ దే డోంట్ వాంట్ ద చైల్డ్ దే హ్యావ్ సమ్ ఫిక్స్డ్ గోల్స్ సో దే ఆర్ జస్ట్ స్టఫింగ్ ద చిల్డ్రన్. సో వాట్ ఐ ఫీల్ ఫర్ ద మదర్స్ ఇస్ ఇఫ్ యూ వాంట్ యువర్ కిడ్ టు ఈట్, మేక్ ద ఫుడ్ మోర్ ప్రెజెంటబుల్ అండ్ కీప్ చేంజింగ్ ద మెనూ సో అదే రోజు తినిపిస్తే పప్పనం కూర్చొని ఒక ఐప్యాడ్ పక్కన పెట్టి కుక్కుతూ ఉంటే ద చిల్డ్రన్ విల్ నాట్ ఈట్ దే విల్ ఆల్సో నాట్ ఫీల్ లైక్ ఈటింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ యూ జస్ట్ టేక్ అ హ్యాష్ బ్రౌన్ హ్యాష్ బ్రౌన్ దిస్ పొటాటోని కొంచెం వేపేసి దాని మీద సాస్తో ఒక నైస్ స్మైలీ ఫేస్ పెట్టి దే షుడ్ సీ అండ్ దే షుడ్ ఫీల్ దట్ ద ఫుడ్ ఈస్ ఎడిబుల్ దెన్ దే విల్ ఆటోమేటిక్లీ ఈట్. మెయిన్ థింగ్ ఇస్ డోంట్ స్టిక్ టు ఫిక్స్డ్ గోల్స్ ఇఫ్ యువర్ చైల్డ్ డస్ నాట్ ఈట్ వన్ డే, లెట్ హిమ్ నాట్ ఈట్. బట్ ఇఫ్ యూఆర్ ఫోర్సింగ్ హిమ్ వాడికి ఫుడ్కి హీ విల్ స్టార్ట్ గెటింగ్ aversion once that starts, he will automatically think that this particular time is one torture for me, I have to just do something, edo okati, if I while away this half an hour vaale odlestarani. So just
మేక్ దెమ్ లైక్ ఫుడ్ అండి. సో గివ్ దెమ్ ఫుడ్స్ దట్ దే లైక్. ఓకే. అండ్ డాక్టర్, ఏదైనా కొత్త వైరస్ వచ్చింది అంటే వీఆర్ కౌంటింగ్ రోజులో ఇన్ని కేసెస్ వస్తున్నాయని. ఇప్పుడు H3N2 మీరు చూస్తున్న దాన్ని బట్టి ఎన్ని కేసెస్ వస్తున్నాయి అనుకోవచ్చు? ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు పర్ డే? I feel at least around, I think already around 80 to 90% of the population is already affected with this H3N2 only. So at least to some varying strengths. Ante for example, maybe one person got fever and now he's okay. Maybe there are few people who also died. So all these people, I think inkoka next 15 days to 20 days lo this particular H3N2 will be gone andi. But then they might be some new virus andi that I think God only knows. Yeah. Well, thank you so much, Yeah, డాక్టర్. చాలా thanks a lot. వివరాలు అందించారు. Thanks. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 టీవీ. జనం కోసం, నిజం కోసం.